చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష నాయకులపైన ప్రతిపక్ష పార్టీలపైన రెడ్ బుక్ రాజ్యాంగ పరిపాలన సాగిస్తున్న విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా పరిశీలన చేస్తున్న విషయాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కుమారుడు నారా లోకేష్ గారు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి ముఖ్యంగా ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై మా పార్టీ అధికార ప్రతినిధి అయిన కారుమూరి వెంకటరెడ్డి గారు ప్రశ్నిస్తే ఆయనకి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పోలీసులతో అమానుషంగా ప్రవర్తన చేయడము, మరి ముఖ్యంగా ఇంట్లో ఉన్న ఆడలపై కూడా ఒక విచక్షణారహితంగా పోలీసులు ప్రవర్తించడం శోచనీయమని చెప్పి నేనైతే ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి సూటిగా హెచ్చరిస్తున్నాం. అయ్యా, నువ్వు ఎంతమంది ప్రశ్నించే గుర్తులు నొక్కుతావు? చంద్రబాబు నాయుడు నీకు చేత అయితే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధానికానికి మేలు చేయి. మరి ముఖ్యంగా ప్రజలకు మేలు చేయాలని ప్రజల యొక్క ఆలోచన ఈ ప్రభుత్వానికి తెలియజెప్పే బాధ్యత ప్రతిపక్షాలు పోషిస్తే ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలు తీసుకోవడం ఎంతవరకు సమంజసమని చెప్పి ఈరోజు నేను నారా చంద్రబాబు నాయుడు గారిని సూటిగా అడుగుతున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు కారుమూరి వెంకటరెడ్డి అరెస్టుని ఒకసారి పరిశీలన చేస్తే ముందస్తు నోటీసులు లేవు, 41 CRPC నోటీస్ ఇవ్వకుండా మరి ముఖ్యంగా వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులు భయభ్రాంతులు చేసి పోలీసులతో వాళ్ళు అరెస్ట్ చేయడం అనేది ఎంతవరకు సమంజసమని చెప్పేసి నేనైతే చంద్రబాబు నాయుడు తీసుకుగా అడుగుతున్నాను. మరి ముఖ్యంగా ప్రతిపక్షాలు గొంతు నొక్కితే ఒక గొంతు నొక్కితే 1000 గొంతులు పడుతున్నాయి. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి సానుభూతి పనులు కోట్లాది మంది ఉన్నారు. నువ్వు ఎంతమంది గొంతు నొక్కుతావు చంద్రబాబు నాయుడు? నీకు తగిన బుద్ధి చెప్పే రోజు దగ్గర పడ్డే. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ప్రతి సోషల్ మీడియా గొంతు కూడా నీ అరాచకాలను, నీ రెడ్ బుక్ పరిపాలన, నీ కుమారుని యొక్క అవినీతిని ఎండగట్టే బాధ్యత వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా తీసుకోవడం విషయాన్ని కూడా నువ్వు గుర్తిరగాలి. మరి ముఖ్యంగా నువ్వు తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, మన ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ కానీ, మన ముఖ్యంగా ఆల్రెడీ సిఐ ఒప్పందాలని మళ్ళీ ఈ రోజు నువ్వు కొత్తగా చూపిస్తున్న విధానాన్ని కూడా రాష్ట్ర ప్రజలు పరిశీలన చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ప్రజా వ్యతిరేక ఆగ్రహం నీ మీద ఎంత తీవ్రంగా ఉందంటే చంద్రబాబు నాయుడు గాని, ఆయన కొడుకు గాని, ప్రశ్నించే వ్యక్తి అయిన పవన్ కళ్యాణ్ గాని రాష్ట్ర ప్రజలందరూ కూడా చిరరించుకున్న విషయాన్ని కూడా మీరు గ్రహించాలి. అన్యాయ అరెస్టులు గాని, నిన్న హిందూపురం నియోజకవర్గంలో ఉన్న హిందూపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై తెలుగుదేశం కార్యకర్తలు, గూండాలు మీరు దాన్ని నిజంగా ఒకసారి రాష్ట్ర ప్రజలు పరిశీలన చేస్తున్న విషయాన్ని కూడా గ్రహించాలి. ఎన్నాళ్ళు నీ రెడ్ బుక్ పరిపాలన సాగిస్తావో, ఎంత అరాచకమైన పరిపాలన సాగిస్తావో సాగించుకో. రేపు రాబోయే 3 సంవత్సరాల్లో దానికి తగినంత గుణపాఠం నీకు ఖచ్చితంగా చెప్తాం. ఇంతకు 2 ఎత్తులు నీకు సమాధానం చెప్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలకవర్గ నియోజకవర్గం నీకు ఖచ్చితంగా హెచ్చరిస్తామని చెప్తున్నాం.